హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం ఇండియన్ జోగ్రఫీ 1000 బిట్స్ చూడడం జరుగుతుంది. సో ఆల్రెడీ 950 బిట్స్ అయితే మనం ఆల్రెడీ చూసామండి. సో లాస్ట్ పార్ట్ అంటే ఇందులో మనం 50 బిట్స్ చూడడం జరుగుతుంది. సో ఒక్క చిన్న ఇంటిమేషన్, అది ఏంటి అంటే చూసుకోండి, మనకి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి ఇందులోని. కాకపోతే ఇది ఏంటంటే యాక్చువల్లీ 951 ఉండాలన్నమాట. ఓకే, సో లాస్ట్ 50 బిట్స్ అయితే మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 1 టు క్వశ్చన్ నెంబర్ 50 అని ఉంటాయి, అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో అని, అందుకని క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నాను. సో ఫైనల్ పార్ట్ అనమాట. సో దీంతో మనకి 1000 బిట్స్ ఇండియన్ జోగ్రఫీ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. The main land extends between latitudes. సో ఇక్కడ వర్డ్ ఏంటంటే latitudes. ఆప్షన్స్ చూద్దాం. 8 degree 4 minutes north and 37 degree 6 minutes north. నెక్స్ట్ వచ్చేసి 8 degree 4 minutes south and 37 degree 6 minute north. నెక్స్ట్ 68 degree 7 minutes west and 97 degree 25 minutes west. Next 68 degree 7 minutes north and 97 degree 25 minutes east. సో ఆన్సర్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను, చూసేద్దాం. సో ఇదన్నమాట, ఇది మన ఇండియా మ్యాప్. ఇది టోటల్గా మెయిన్ ల్యాండ్. ఇక్కడి నుంచి ఇదంతా మెయిన్ ల్యాండ్ అనమాట. సో క్వశ్చన్లో ఏమడిగాడు, లాటిట్యూడ్స్ గురించి అడిగారు. లాటిట్యూడ్స్ అంటే ఇవి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏముంది అని అడుగుతున్నాడు అనమాట. సో 8 degree 4 minute north and 37 degree 6 minutes north is the right answer. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకే, యా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, ఇండియా ఈజ్ బౌండెడ్ బై ద యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఆల్ ఆఫ్ ద అబవ్. ఇప్పుడు రఫ్గా ఇండియా ఇలా ఉంటుంది. సో యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటున్నాడు. నార్త్ వెస్ట్ అంటే ఇక్కడ, నార్త్ అంటే ఇక్కడ, నార్త్ ఈస్ట్ అంటే ఇక్కడ, ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. సో ఆన్సర్ చూద్దాం. So India is bounded by the young fold mountains in northwest, north and northeast. So ఇక్కడి నుంచి ఇలా అన్నీ ఉన్నాయన్నమాట, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబవ్. నెక్స్ట్ క్వశ్చన్. ద నార్థన్ ప్లేన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ igneous rocks, metamorphic rocks, rising hills and wide valleys, alluvial deposits. సో దీని ఆన్సర్ వచ్చేసి నార్థన్ ప్లేన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ అలూవియల్ డిపాజిట్స్. సో ఇది మన నార్థన్ ప్లేన్ అనమాట. ఈ ఏరియాని నార్థన్ ప్లేన్స్ అంటాం. ఓకే, ఇక్కడేమో ఇదంతా హిమాలయాస్ ఉంటాయి, ఇదంతా డెక్కన్ ప్లాటూ అంటారు అనమాట. ఓకే, ఇది నార్థన్ ప్లేన్. ఈ నార్థన్ ప్లేన్ అలూవియల్ డిపాజిట్స్తో ఫామ్ అయినాయి అన్నమాట. అలూవియల్ డిపాజిట్స్ అంటే ఏంటి తెలుసుకుందాం, నెక్స్ట్ వీడియోస్లలో తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. ద నార్థన్ ప్లేన్స్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్ అలూవియల్ డిపాజిట్స్, ఇది ఇందాక డిస్కస్ చేశాం, బ్రాట్ డౌన్ బై ద డాష్ రివర్స్. ఈ అలూవియల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఏ రివర్స్ నుంచి వచ్చాయి? సో పెనిన్సులర్ రివర్స్, హిమాలయన్ రివర్స్, స్మాల్ లేక్స్, వెట్లాండ్స్. ఆన్సర్ చూద్దాం. సో ఈ అలూవియల్ డిపాజిట్స్ హిమాలయన్ లేక్స్ నుంచి, హిమాలయన్ రివర్స్ నుంచి వచ్చాయన్నమాట. ఓకే, ఆబ్వియస్లీ అలూవియల్ డిపాజిట్స్ అంటే ఈ రేంజ్లో ఉంటాయి, పెనిన్సులా అంటే కింద. సో ఈ హిమాలయన్ రివర్సే ఇక్కడి నుంచి ఇలా వచ్చి అలూవియల్ డిపాజిట్స్ ఫామ్ చేశాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నార్థన్ ప్లేన్స్ ఆర్ ఫౌండ్ బై డాష్ ప్లేన్స్. ఓకే, ఆ ప్లేన్స్
ఏ ప్లేన్స్తో ఫామ్ కాబడింది అని క్వశ్చన్. ఒకటి పంజాబ్ ప్లేన్స్, గంగా ప్లేన్స్, బ్రహ్మపుత్ర ప్లేన్స్, ఆల్ ఆఫ్ ద అబవ్. ఓకే, చూద్దాం. సో ఆన్సర్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబవ్. ఇక్కడేమో పంజాబ్ ప్లేన్స్ ఉంటాయి, ఇక్కడ గంగా ప్లేన్స్ ఉంటాయి, ఇక్కడ బ్రహ్మపుత్ర ప్లేన్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబవ్. నెక్స్ట్, the peninsular plateau is composed of dash rocks: igneous rocks, metamorphic rocks, both, and none. So the peninsular plateau is composed of both igneous rocks and metamorphic rocks. Okay, so the answer is both. సో ఇది మన డెక్కన్ ప్లాటూ. ఈ ఏరియాని మనం డెక్కన్ ప్లాటూ అని పిలుస్తాం. నెక్స్ట్, Himalayan mountain ranges run in dash direction: west to east, north to south, east to west, south to north. సో ఇది ఏ డైరెక్షన్లో ఉంటున్నాయి అనేది క్వశ్చన్. చూసుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట మన హిమాలయాస్. ఈ డైరెక్షన్ ఇది. సో ఆన్సర్ వచ్చేసి ఇది వెస్ట్ అవుతాయి, ఇది ఈస్ట్. సో వెస్ట్ టు ఈస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the altitudinal variations of the Himalayas are greater in western half, eastern half, northern part, all are equal. మొత్తం సమానంగా ఉంటుందని చూద్దాం. సో the altitudinal variations are greater in eastern half than those in western half. Himalayan mountain formations started from the west. సో ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం లైట్గా టెక్టానిక్ ప్లేట్ థియరీ గురించి కొంచెం తెలిసి ఉండాలి, వెస్ట్ నుంచి ఎందుకు ఫామ్ అయిందని. అవి మనం ముందు క్లాసెస్లలో చూద్దాం, ముందు వీడియోస్లో చూద్దాం. ఇప్పుడు altitudinal variations are greater in eastern half than those in western half. ఓకే, సో హిమాలయాస్ ఇలా ఉంటాయి, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. సో altitudinal variations ఇక్కడ ఇటు సైడ్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, యా. The outermost range of the Himalayas is called as. చూస్తే outermost Himalayas ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే మనకి మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇన్నర్ మోస్ట్ హిమాలయాస్ అంటారు, ఇన్నర్. ఈ పార్ట్ అవుటర్. సో ఇన్నర్ మోస్ట్ వచ్చేసి గ్రేటర్ హిమాలయ, మిడిల్లో వచ్చేసి లెస్సర్ హిమాలయ, అండ్ అవుటర్ మోస్ట్ వచ్చేసి శివాలిక్స్. సో మన ఆన్సర్ ఏంటంటే శివాలిక్స్. outer most range of Himalayas is called as Shivaliks. The core of this part of Himalayas is composed of sedimentary rocks, metamorphic rocks, igneous rocks, and none. So Himalayas is composed of granite తో చేయబడింది, which is common type of intrusive igneous rocks అన్నమాట. igneous rocks బేసిక్గా గ్రానైట్. హిమాలయాస్ ఆర్ ఫుల్ ఆఫ్ గ్రానైట్స్. సో అది. నెక్స్ట్, different type of question. Consider the following about Himalayas. It is perennially snowbound and number of glaciers descend from this range. అంటే ఇది పెరీనియల్గా అంటే ఎల్లకాలం స్నోతో ఉంటుంది అని ఒకటి, అండ్ ఎ నెంబర్ ఆఫ్ గ్లేషియర్స్ డిసెండ్ ఫ్రమ్ దిస్ రేంజ్. చాలా గ్లేషియర్స్, నదులు అవన్నీ దీంట్ నుంచి వస్తాయి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్, ద ఫోల్డ్స్ ఆఫ్ గ్రేట్ హిమాలయాస్ ఆర్ సిమెట్రికల్ ఇన్ నేచర్. సో విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ? సో ఇది మెయిన్గా చూడాల్సింది మనం, నాట్ ట్రూ. సో ఇది కరెక్టే, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. హిమాలయాస్ సిమెట్రిక్ నేచర్ అంటే ఇలా సిమెట్రీతో ఉన్నాయి అన్నీ అని.
ఒకే రకంగా ఉన్నాయని. కానీ రియల్గా ఇట్లా ఒకే రకంగా ఉండవు. ఒకటి ఇలా ఉంటే ఒకటి ఇలా వస్తుంది, దాని తర్వాత ఇట్లా వస్తుంది, దాని తర్వాత ఇట్లా వస్తాయి, దాని తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాయి. సో ఇదన్నమాట, హిమాలయాస్ యాక్చువల్గా ఇలా ఉంటాయి. సో నాట్ ట్రూ అని అడిగాడు, ఇదొక్కటే నాట్ ట్రూ. సో ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ. ఇది నెక్స్ట్, Pir Panjal range, Dhauladhar range and Mahabharat range forms part of which of the following? Okay, ఈ డిఫరెంట్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏ హిమాలయాస్ కిందికి వస్తాయి అని అడుగుతున్నారు. సో గ్రేటర్ హిమాలయాస్, ట్రాన్స్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్ అండ్ లెస్సర్ హిమాలయాస్. చూద్దాం. సో Pir Panjal range, Dhauladhar range, Mahabharat range are the prominent ranges of Himachal or Lesser Himalayas. So Himachal lo untai, Himachal or Lesser Himalayas. So the answer is this, Lesser Himalayas. And interesting fact, మన కాశ్మీర్ వ్యాలీ ఏదైతే ఉందో, కాశ్మీర్ వ్యాలీ, కాంగ్రా వ్యాలీ, కుల్లు వ్యాలీ అంటే కులు మనాలి అంటాం కదా, అది కులు వ్యాలీ, ఇవన్నీ హిమాచల్లో ఉంటాయి. అదే లెస్సర్ హిమాలయన్ రేంజెస్ అని కూడా అంటారు. సో ఇది మన కాశ్మీర్ వ్యాలీ. సో బ్యూటిఫుల్ కాశ్మీర్ వ్యాలీ. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. సౌత్ టు నార్త్ అంటే కింది నుంచి పైకి, సౌత్ అండ్ నార్త్. చూద్దాం. పీర్ పంజల్ రేంజ్, సంస్కార్ రేంజ్, లదాఖ్ రేంజ్. సో చూద్దాం, మ్యాప్ చూద్దాం. చూస్తే ఇది మన మ్యాప్. ఈ పార్ట్ల గురించి క్వశ్చన్ అడిగారు అనమాట. సో పీర్ పంజల్ రేంజ్ కింద ఉంది, మధ్యలో జన్స్కార్ ఉంది, దాని మీద లదాఖ్ ఉంది. అంటే ఆన్సర్ వచ్చేసి పీర్ పంజల్ కింద ఉంది, జన్స్కార్ మధ్యలో ఉంది, లదాఖ్ దాని మీద ఉంది. సో ద ఆన్సర్ ఈస్ 1, 2, 3. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the Western Ghats cause dash type of rain: conventional rain, orographic rain, typhoonic rains and cyclones. Answer చూద్దాం. So the Western Ghats cause orographic rain by facing the rain bearing moist winds to rise along the western slope of the Ghats. So orographic rain అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది మన వెస్టర్న్ ఘాట్స్ అనుకుంటే, అంటే ఇది వెస్టర్న్ బార్డర్ అనమాట, ఇలా ఉంటుంది కదా. సో ఈ పార్ట్ అంతా ఇలాంటి కొండలు ఉంటాయి. సో ఈ పక్కనంతా అరేబియన్ సీ, ఇదంతా అరేబియన్ సీ అనమాట, అరేబియా సముద్రం. సో ఇక్కడి నుంచి ఇలా మబ్బులు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంటాయి. ఇక్కడ అంతా కొండలు ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు, వెస్టర్న్ ఘాట్స్ అంటాం అనమాట దీన్ని. సో ఈ మబ్బులు ఏవైతే వస్తాయో ఇక్కడే ఆగిపోయి ఇక్కడే పడిపోతుంటాయి అనమాట. సో దీన్ని మనం ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటాం. అది నెక్స్ట్, ద పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ igneous rocks, metamorphic rocks, old crystalline rocks, and all of the above. So the peninsular plateau is a tableland composed of the old crystalline, igneous and metamorphic rocks. So ఇది ఈ పార్ట్ ఉంది కదా, ఇది పెనిన్సులర్ ప్లాటూ అంటాం అన్నమాట. సో ఇవేమో ఇందాక చెప్పినట్టు అన్నిటికన్నా పైన హిమాలయాస్, ఇదేమో నార్థన్ ప్లెయిన్స్, ఇది మన పెనిన్సులర్ ప్లాటూ. ఓకే, నెక్స్ట్, the part of Himalayas lying between Sutlej and Kali rivers is known as Himachal Himalayas, Nepal Himalayas,
Kumo Himalayas, all of the above. చూద్దాం. సో ఏమడుగుతున్నాడు, సట్లజ్ అండ్ కాళీ రివర్స్ మధ్యలో ఏం హిమాలయాస్ ఉన్నాయని చూద్దాం. సో ఇది మన నార్థన్ ఇండియా హిమాలయాస్. సో ఏమడిగాడు, సట్లజ్ అండ్ కాళీ రివర్స్ ఈ మధ్యలో ఏమున్నాయి. సో ఇక్కడ అన్నమాట ఈ పార్ట్లో ఏముంది, కుమో హిమాలయ. ఓకే, ఇది. సో ఇది ఆన్సర్, కుమో హిమాలయ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, the easternmost boundary of Himalayas is marked by which river? సో హిమాలయాస్ ఇట్లా ఉంటే ఈ పార్ట్ ఏ రివర్తో ఉంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్, గోదావరి. సో గోదావరి పెనిన్సులర్ రివర్ అంటే కింద ఉంటుంది, సౌత్లో ఉంటుంది. సో ఇది కాదు, ఈజీగా ఎలిమినేట్ చేసేద్దాం. ఇండస్ రివర్ ఇక్కడి నుంచి ఇలా ఇక్కడెక్కడో మధ్యలో స్టార్ట్ అయ్యి ఇలా కొంచెం ఇండియాలో కొంచెం ఉండి పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈస్టర్న్ మోస్ట్ ఇది కూడా కాదు. సో ఇది కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్, గంగా రివర్ అంటే ఇలా మధ్యలో నుంచి ఇలా వచ్చేసి మళ్ళీ బంగ్లాదేశ్లో కలిసిపోతుంది. సో మిగిలింది ఏముంది, బ్రహ్మపుత్ర రివర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. మ్యాప్ చూద్దాం. సో ఇది ఇండియా, పైన హిమాలయాస్, ఇవంతా హిమాలయాస్ ఇలా ఉంటాయి. ఇక్కడి నుంచి ఇలా మళ్ళీ ఇక్కడ కిందికి వెళ్ళిపోతుంటాయి. సో ఈ పార్ట్ ఏ రివర్ ఉంది, ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మ్యాప్లో బ్రహ్మపుత్ర రివర్ ఉందన్నమాట. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, Himalayas bend sharply to the dash and spread along the eastern boundary of India. సో హిమాలయాస్ షార్ప్గా బెండ్ అవుతాయి, ఏ డైరెక్షన్లో బెండ్ అవుతాయి అంటున్నారు. చూద్దాం. సో ఇలా ఉంటాయి, వెస్ట్ టు ఈస్ట్. ఎటు బెండ్ అవుతున్నాయి, నార్త్ బెండ్ అవుతున్నాయి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇటు పైకి వెళ్తున్నాయా, లేకపోతే నార్త్ ఈస్ట్. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇలా పోతున్నాయా, లేకపోతే సౌత్ వెస్ట్ అంటే ఇలా పోతున్నాయా, లేకపోతే సౌత్ ఇట్లా కిందికి వస్తుందా అని. సో చూద్దాం ఆన్సర్. సో ఇలా ఉన్నాయి కదా మన హిమాలయాస్, ఇలా ఇక్కడ దాకా వచ్చేసి నార్త్ పోతుందా, నార్త్ ఈస్ట్ పోతుందా, సౌత్ వెస్ట్ పోతుందా, సౌత్ పోతుందా అని అడిగారు. సో సౌత్కి వెళ్తున్నాయి అన్నమాట ఇట్లా. సో ఆన్సర్ సౌత్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ నార్థన్ ప్లేన్స్. నార్థన్ ప్లేన్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద ఇంటర్ప్లే ఆఫ్ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అన్నమాట. నార్థన్ ప్లేన్స్ గురించి అడిగారు. ఇదేమో గోదావరి సౌత్లో ఉంటుంది. ఇది నార్త్కి అయితే వెళ్ళదు కదా, నార్త్కి వెళ్ళలేదు. సో ఈ ఫోర్త్ ఆప్షన్ని కనుక మనం డిలీట్ చేసేయగలిగితే, సో దీంట్లో ఫోర్త్ ఆప్షన్ ఉంది, సో రాంగ్. నెక్స్ట్, దీంట్లో ఫోర్త్ ఆప్షన్ ఉంది, రాంగ్. దీంట్లో ఫోర్త్ ఆప్షన్ ఉంది, రాంగ్. లేనిది 1, 2, 3. సో ఈ ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఉన్నాయా లేవా అని తెలియకపోయినా, గోదావరి అనేది ఒక సౌత్లో ఉండే రివర్, ఇది నార్త్కి వెళ్ళదు అని మినిమం తెలుసుంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా మార్క్ చేసేయచ్చు అనమాట. చూద్దాం. ఇదిగోండి, ఇదంతా నార్థన్ ప్లేన్స్ కదా, ఈ పార్ట్ చూద్దాం. గంగా ఇక్కడ ఉంటుంది, ఇలా వస్తుంది గంగా. ఇండస్ ఇక్కడ ఉంది, బ్రహ్మపుత్ర ఇక్కడ ఉంది. గోదావరి అయితే ఇక్కడెక్కడ లేదు, ఇక్కడ కింద ఉంటుంది గోదావరి. సో అది మన ఆన్సర్. నెక్స్ట్, నార్థన్ ప్లేన్ ఈజ్ ఫార్మ్డ్ ఆఫ్ డాష్ సాయిల్. రెడ్ సాయిల్, laterite soil, alluvial soil, all of the above. చూద్దాం. The deposition of alluvium
in a vast basin lying at the foothills of Himalaya over millions of years formed this fertile plain. అంటే అలూవియం సాయిల్ ఉందని అర్థం అనమాట. అలూవియం సాయిల్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చేస్తుంది హిమాలయాస్ నుంచి. నదుల ద్వారా ఆ సాయిల్ అంతా నదుల ద్వారా వచ్చేసి ఆ నార్థన్ పార్ట్లో ఉంటుందన్నమాట. చూస్తే సారీ నా డయాగ్రామ్ స్కిల్స్ చాలా అసహ్యంగా ఉన్నట్టున్నాయి, బట్ జస్ట్ బేర్ విత్ మీ. ఓకే, సో ఇదంతా నార్థన్ ప్లెయిన్స్. ఇక్కడే ఏ సాయిల్ ఉంది అని అడుగుతున్నారు సింపుల్గా. చూసుకుంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి హిమాలయన్ ఫుట్ హిల్స్ అంటే ఇక్కడి నుంచి ఇట్లా 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 నదులు వస్తుంటాయి అన్నమాట. నదులు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ నదులు అలూవియం సాయిల్ తెచ్చాయి. సో ఆన్సర్ వచ్చేసి అలూవియం సాయిల్ అన్నమాట. నెక్స్ట్, the Deccan Plateau is a triangular landmass, okay, that lies to the dash of river Narmada. So Narmada north lies to the dash of the river Narmada. North, south, southwest, northeast. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మనకి నర్మదా రివర్ ఎక్కడుందో తెలియాలి అండ్ డెక్కన్ ప్లాటో ఎక్కడుందో తెలియాలి. చూద్దాం, మ్యాప్ చూద్దాం. సో ఇది మన మ్యాప్. నర్మదా ఇక్కడుంది, ఇది నర్మదా. క్వశ్చన్ ఏంటి? డెక్కన్ ప్లాటో. డెక్కన్ ప్లాటో ఎక్కడుంది? సౌత్. ఇదంతా డెక్కన్ ప్లాటో. సో ద ఆన్సర్ ఈస్ సౌత్. Deccan Plateau lies to the south of the river Narmada. Okay. The Satpura range flanks its broad base in the north. అంటే ఇక్కడ సత్పురా ఉంటుంది అనమాట. సత్పురా రేంజెస్ ఇక్కడ ఉంటాయి. In the north, while Mahadev, Kaimur hills and Maikal range from eastern extensions. సో ఇవన్నీ ఇక్కడ ఈ చిన్న హిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, which of the following forms part of the Purvanchal hills? Patkai hills, Naga hills, Manipur hills, Mizo hills. Select the correct code. సో చూడాలి, మనం అసలు పూర్వాచల్ హిల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి. దాంట్లో ఈ హిల్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి. సో మ్యాప్ చూద్దాం. సో ఇది నార్త్ ఈస్ట్ అన్నమాట. ఇక్కడ బంగ్లాదేశ్, ఇదంతా మన నార్త్ ఈస్ట్ ఇండియా. అరుణాచల్ ప్రదేశ్, దాని కింద నాగాల్యాండ్ ఇక్కడ ఉంటుంది, దాని కింద మణిపూర్, ఇక్కడ మిజోరాం. సో క్వశ్చన్ ఏంటి? ఈ పూర్వాచల్ హిల్స్లో ఏమేమి హిల్స్ ఉన్నాయి అని క్వశ్చన్. నాగా హిల్స్ ఉన్నాయి, మిజో హిల్స్ ఉన్నాయి, పట్కాయ్ భూమ్ ఉన్నాయి. పట్కాయ్ హిల్స్ అంటారు, పట్కాయ్ భూమ్ అంటారు. మణిపూర్ హిల్స్ అవి కూడా ఇక్కడ ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబవ్. సో బేసిక్గా ఇండియన్ జాగ్రఫీ గురించి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనకి ఇండియన్ మ్యాప్ గురించి చాలా క్లియర్ ఐడియా ఉండాలి. ఏ కొండలు ఎక్కడున్నాయి, ఆ కొండల నుంచి నదులు ఎక్కడొస్తున్నాయి, పైకి వెళ్తున్నాయా, కిందికి వెళ్తున్నాయా, నార్తా, ఈస్టా, సౌతా, వెస్టా, అసలు ఎటు వెళ్తున్నాయి, ఏ స్టేట్స్ నుంచి వెళ్తున్నాయి, ఇది మనం తెలుసుకోవాలి. మనకి ఇండియన్ మ్యాప్ మీద మంచి గ్రిప్ ఉండాలన్నమాట. ఓకే, యా. సో నెక్స్ట్ క్వశ్చన్. The Indian desert lies towards the western margins of the dash hills. Aravalli Hills, Mizo Hills, Naga Hills, Manipur Hills. సో ఇండియన్ డెజర్ట్ ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నాడు. బేసిక్గా ఇప్పుడు ఇండియన్ డెజర్ట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అన్నమాట. ఇది డెజర్ట్. ఇక్కడ అరావలి, అరావలికి వెస్ట్లో ఇండియన్ డెజర్ట్ ఉన్నాయి. అరావలి పర్వతాలు అన్నమాట ఇవి. ఇక్కడ ఉంటాయి. ఇక్కడి నుంచి అంటే దాదాపు గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఉంటాయి అన్నమాట ఇవి.
సో ఆన్సర్ వచ్చేసి అరావలి హిల్స్. నెక్స్ట్, డాష్ is the only large river in Indian desert region. Indus, Ganga, Tapti and none. సో ఇండియన్ డెజర్ట్లో ఏముంటాయి అని క్వశ్చన్ చూద్దాం. సో బేసిక్గా డెజర్ట్స్ అంటే ఎడారులు. స్ట్రీమ్స్ అపియర్ డ్యూరింగ్ ద రెయినీ సీజన్. ఏదో కొన్ని వాగులు వంకలు వర్షాలు పడినప్పుడు ఏదో కొన్ని అట్లా కనిపిస్తుంటాయి అన్నమాట. తర్వాత ఎమ్మటే దే డిసపియర్ ఇన్ టు ద శాండ్. అంటే ఆ కొంచెం కురిసిన వాన ఏదైతే ఉంటుందో ఆ నీళ్లు మట్టి లోపలికి వెళ్ళిపోతాయి. అండ్ దే డు నాట్ హ్యావ్ ఎనఫ్ వాటర్ టు రీచ్ ద సీ. సముద్రం దాకా వచ్చేయని నీళ్ళు ఉండవు అనమాట. దాంట్లో లూని ఈజ్ ద ఓన్లీ లార్జ్ రివర్ ఇన్ దిస్ రీజన్. సో ఆన్సర్ వచ్చేసి నన్ అన్నమాట. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నన్. లూని ఈజ్ ద లార్జ్ రివర్ ఇన్ డెజర్ట్ రీజన్. నెక్స్ట్, ఇండియన్ డెజర్ట్ హ్యాస్ డాష్ టైప్ ఆఫ్ క్లైమేట్. హ్యూమిడ్, arid, semi-arid and semi-humid. చూద్దాం. సో ఇట్ హ్యాస్ arid climate. arid అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే సివియర్ ల్యాక్ ఆఫ్ అవైలబుల్ వాటర్. అసలు నీళ్ళే లేకపోవడాన్ని, సివియర్గా అది కూడా కొంచెం కూడా లేకపోవడాన్ని arid climate అంటారు. అంతే. నెక్స్ట్, Western coastal strip. Okay, the western coastal strip south of Goa is referred to as. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. కోరమండల్ కోస్ట్, కన్నడ్ కోస్ట్, కొంకన్ కోస్ట్, నార్థన్ సిర్కార్. ఇది కొంచెం కామన్ సెన్స్తో కూడా సాల్వ్ చేసేయచ్చు. సింపుల్గా ఎట్లా అంటే వెస్టర్న్ కోస్టల్ స్ట్రిప్ చూసుకుంటే ఇది మన పెనిన్సులా. వెస్టర్న్ కోస్టల్ అంటున్నాడు కాబట్టి ఇది వెస్ట్. ఇక్కడ వెస్ట్, ఇదంతా వెస్ట్. సౌత్ ఆఫ్ గోవా. గోవా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దీనిపైన మహారాష్ట్ర ఇట్లా ఉంటుంది. దీని కింద కర్ణాటక ఇక్కడ ఇట్లా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే గోవా కింద ఏముంటుంది? కర్ణాటకలో ఏం మాట్లాడతారు? కన్నడ మాట్లాడతారు. సో కామన్ సెన్స్తో కూడా ఆన్సర్ కన్నడ్ అని మార్క్ చేసేయచ్చు. సో కన్నడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ చూస్తే వెస్టర్న్ కోస్ట్ శాండ్విచ్డ్ బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ అరేబియన్ సీ. సో వెస్టర్న్ ఘాట్స్, అరేబియన్ సీ ఇది. It consists of 3 sections. Northern part is called as Konkan. అంటే పైన ఇది ఉంది కదా, ఇది ఈ పార్ట్ని కొంకన్ అంటారు. కొంకన్. The central stretch is Kannada plain. Central అంటే ఇక్కడ కన్నడ్. Southern stretch is called Malabar. ఇది మలబార్. అంతే, సింపుల్. నెక్స్ట్, Lakshadweep Islands group is in its origin. Group is dash in its origin. అంటే అది దాని ఆరిజిన్ ఎలా వచ్చింది, అసలు ఐలాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనేది క్వశ్చన్. వాల్కానిక్ అంటే వాల్కెనోస్ నుంచి వచ్చిందా, అంటే అగ్నిపర్వతాలు రావడం వల్ల వచ్చిందా. నెక్స్ట్, కోరల్స్ గురించి వచ్చాయా, రెండు కలిపి వచ్చాయా, ఏది కాదా చూద్దాం. సో Lakshadweep Islands group is lying close to Malabar coast of Kerala. సో ఇది అనుకున్నాం కదా, మలబార్ కోస్ట్ కేరళ ఇక్కడే ఉంటుంది కదా. సో ఈ పార్ట్స్లో ఉంటాయి అన్నమాట మన Lakshadweep Islands. This group of islands is composed of small coral islands. So coral islands is the answer. కోరల్ ఐలాండ్స్ అంటే ఏంటి చూద్దాం, ముందు చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఐలాండ్ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ లక్షద్వీప్.
మినికాయ్, పోర్ట్ బ్లేయర్, కావరట్టి, నన్. సో ఇది ఇందాక చూసాం కదా, ఇది మలబార్ కోస్ట్, కేరళ, ఇదంతా మన లక్షద్వీప్ ఐలాండ్స్. సో అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కావరట్టి అన్నమాట. సో ఇలా లక్షద్వీప్కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్లో. ఎందుకంటే రీసెంట్గా లక్షద్వీప్ ఐలాండ్స్ న్యూస్లో ఉండే. ఎందుకుండే ఒకసారి మీరు చూసుకొని కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి. కానీ లక్షద్వీప్ ఐలాండ్స్ న్యూస్లో కొంచెం రీసెంట్ కాంట్రవర్సీస్లో ఉన్నాయి. దానికి సంబంధించి మనకి ఎంత తెలుసని తెలుసుకోవడానికి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి ఇంకా తెలుసుకోండి. మనం కూడా ముందు క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కోరల్స్. ఇందాక అనుకున్నాం కదా కోరల్స్ అంటే ఏంటని, చూద్దాం. దే ఆర్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, అంటే చాలా చాలా చిన్నవి. నెక్స్ట్, దే లివ్ ఇన్ కాలనీస్. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ అండ్ నన్. సో ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. అవి చాలా చాలా చిన్న ఆర్గానిజమ్స్ కాలనీస్లో ఉంటాయి. చూపిస్తాను ఎలా ఉంటాయో. ఇవి కోరల్ రీఫ్స్ అన్నమాట. చాలా 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 కలర్ఫుల్గా ఉంటాయి. చాలా ఫిషెస్ ఉంటాయి. ఇవన్నీ కోరల్ రీఫ్స్ అన్నమాట. ఇంకా చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అయి ఇలా పెద్దగా ఇంకా ఇలా పెద్దగా అవుతుంటాయి. సో ఈ కోరల్ రీఫ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఈకోసిస్టమ్కి. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు ఈ కోరల్ రీఫ్స్ అన్నీ మాయమైపోతున్నాయి. వీటి కలర్ వెలిసిపోతుంది, ఈ కలర్ఫుల్ అంతా పోతుంది, మొత్తం తెల్లగా అయిపోతున్నాయి, ఉన్నాయి కూడా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కోరల్ రీఫ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి ఎందుకు అలా అవుతున్నాయి, వాటిని మళ్ళీ చేయవచ్చా చేయరాదా, మళ్ళీ ఇలా కలర్ఫుల్గా చేయవచ్చా చేయరాదా, అసలు దానికి ప్రాబ్లం ఏంటి అనేది మనం ముందు క్లాసెస్లో తెలుసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్? దోడబేట, మహేంద్రగిరి, అనైముడి, గురుశిఖర్. సో నార్మల్గా అర్థం చేసుకుంటే కూడా ఇదేదో వెస్టర్న్ ఘాట్స్ అంటున్నాడు. వెస్టర్న్ ఘాట్స్ అంటే పెనిన్సులా ప్లాటూ. సో గురుశిఖర్ ఇదేదో కొంచెం లైట్గా నార్థన్ పేరు ఉంది కాబట్టి ఇది మనం ఎక్స్క్లూడ్ చేసేయచ్చు, ఎలిమినేట్ చేసేయచ్చు. అనైముడి, దొడబేట, మహేంద్రగిరి. సో ఈ మూడిట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి. దీన్ని ఈజీగా మనం ఎక్స్క్లూడ్ చేసేయచ్చు, ఎలిమినేట్ చేసేయచ్చు. సో మ్యాప్ చూద్దాం, సొల్యూషన్ చూద్దాం. సో highest peaks of western ghats include Anaimudi, 2695 meters. ఓకే, 2695 మీటర్లు. దాని తర్వాత దోడబెట్ట 2637 మీటర్లు. నెక్స్ట్ మహేంద్రగిరి, హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. సో ఇది మన పెనిన్సులా, ఇక్కడ ఇది వెస్టర్న్ ఘాట్, ఇది ఈస్టర్న్ ఘాట్. సో మహేంద్రగిరి వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్లో అన్నిటికన్నా పెద్దదన్నమాట. ఈ అనైముడి అండ్ దొడబేట వచ్చేసి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి, ఈ ఏరియాస్లో ఉంటాయి. నెక్స్ట్ గురుశిఖర్, ఇందాక అనుకున్నట్టు గురుశిఖర్ నార్థన్ పార్ట్కి సంబంధించినది అనమాట. ఆ పేరు చూస్తే మనకు కొంచెం అర్థమైపోవాలి, ఇదేదో నార్త్ లాగా ఉంది, లేకపోతే సౌత్ లాగా ఉంది, నార్త్ ఈస్ట్ లాగా ఉంది అని. సో గురుశిఖర్ హైయెస్ట్ పీక్ ఇన్ అరావలి హిల్స్. సో అరావలి హిల్స్ చెప్పాను కదా ఇందాక, ఇక్కడ గుజరాత్ నుంచి ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉంటాయి. ఇక్కడ ఈ పార్ట్లో గురుశిఖర్ ఇస్ ద హైయెస్ట్ పీక్, అది ఎత్తైన పాయింట్ అన్నమాట గురుశిఖర్. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద హిమాలయన్ రివర్స్ ఆర్ పెరీనియల్. అంటే హిమాలయాస్ నుంచి వచ్చే నదులు పెరీనియల్, అంటే ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది రివర్స్ ఆర్ పెరీనియల్. ఓకే,
They perform intensive erosional activity in their upper courses. Okay, next చూద్దాం. They form well-developed estuaries without forming deltas. So question ఏంటి? Which of the above statements are correct? Most of the Himalayan rivers are perennial. అంటే ఎల్లప్పుడూ వస్తాయి. ఆబ్వియస్లీ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్న మంచు కొండలు కరుగుతూ ఉంటాయి, నీళ్ళు అలా పారుతూ ఉంటాయి. సో అవి ఎల్లప్పుడూ ఉంటాయి. నెక్స్ట్, సో ఇది కరెక్టే. సో ఈ ఆప్షన్ చూసుకుంటే 2 and 3 అంటే దీంట్లో 1 లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా తప్పు. సో 2 and 3 is not correct. నెక్స్ట్, they perform intensive erosional activity in their upper courses. సో intensive erosional activity in upper courses అంటే ఏంటో మనం తెలుసుకుందాం, ముందు క్లాస్లో తెలుసుకుందాం. కానీ ఇది కూడా కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటి? 1 and 2 అయితే ఖచ్చితంగా ఉండాలి. సో 1 and 2 దీంట్లో ఉంది, ఫస్ట్ దాంట్లో ఉంది, లాస్ట్ దాంట్లో ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. They form well-developed estuaries without forming deltas. సో ఈ వర్డ్ ఇంపార్టెంట్. మనం ఈ వర్డ్ పెద్దగా చదవకుండా డైరెక్ట్గా పైన చదివేసి ఓకే కరెక్ట్ అనుకుంటాం, కానీ ఇది తప్పు. ఈ హిమాలయన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎస్చరీస్ ఫామ్ అవుతాయి, డెల్టాస్ కూడా ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏంటి? డెల్టాస్ ఫామ్ అవ్వవు అంటున్నాడు. సో ఇది తప్పు. సో ఇది కూడా తప్పు తీసేస్తే విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే 1 and 2 ఓన్లీ. ఇది ఆన్సర్. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే, సొల్యూషన్ చూస్తే, మోస్ట్ ఆఫ్ ద హిమాలయన్ రివర్స్ ఆర్ పెరీనియల్. ఇందాక అనుకున్నట్టు ఇట్ మీన్స్ దాట్ దే హ్యావ్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం పొడవునా నీళ్ళు ఉంటాయి. దీస్ రివర్స్ రిసీవ్ వాటర్ ఫ్రమ్ రెయిన్ యాజ్ వెల్ యాజ్ మెల్టెడ్ స్నో. ఈ వర్షాల నుంచి వస్తుంటాయి వాటికి నీళ్ళు, మంచు కూడా కరిగి ఇలా వస్తుంటాయి. సో ఎప్పుడు సంవత్సరం పొడవునా దాంట్లో నీళ్ళు ఉంటూనే ఉంటాయి. అదే మన దగ్గర చూసుకుంటే గోదావరి కొన్ని ప్లేసెస్లో మొత్తం ఎండిపోయి ఉంటుంది. సో వాటిని నాన్ పెరీనియల్ అంటారు. హిమాలయన్ రివర్స్ని పెరీనియల్ అంటారు. ఓకే, దే పర్ఫార్మ్ ఇంటెన్సివ్ ఎరోషనల్ యాక్టివిటీ ఇన్ దేర్ అప్పర్ కోర్సెస్ అండ్ క్యారీ హ్యూజ్ లోడ్స్ ఆఫ్ సిల్ట్ అండ్ శాండ్. అవి చాలా ఇంటెన్స్గా ఎరోజనల్ యాక్టివిటీ చేస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్, దే ఫార్మ్ వెల్ డెవలప్డ్ డెల్టాస్. డెల్టాస్ తప్పకుండా ఫామ్ అవుతాయి. ఈ రెండు స్టేట్మెంట్స్కి లింక్ ఉంటుంది. ఇది మీరు జాగ్రఫీ బేసిక్ బుక్స్ చదివిన, ఎన్సీఆర్టీస్ చదివిన, 9th class 10th class 11th class చదివితే ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ మీరు అది చదవకపోయినా కానీ ముందు వచ్చే క్లాసెస్లో మనం తెలుసుకుందాం, ఏం టెన్షన్ పడద్దు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ develops where the river channel flows the slope of the terrain and forms a tree-like shape. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా ట్రీ లైక్ షేప్ అన్నారు కదా. ట్రీ అంటే మనం చిన్నప్పుడు ఎట్లా అనుకుంటాం? ఇలా ఒక చెట్టు ఉంటుంది, ఇలా అనుకుంటాం కదా ట్రీ అంటే. బట్ ఎగ్జాక్ట్లీ ఈ ట్రీ షేప్ గురించి వాళ్ళు మాట్లాడట్లేరు అనమాట. సో ఇది కాదు. అయితే ట్రీ షేప్ లాగా ఏ రివర్ ఛానల్ ఫామ్ అవుతుంది అంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ట్రెల్లిస్, డెండ్రిటిక్, రెక్టాంగులర్ అండ్ రేడియల్. రేడియల్ అంటే రౌండ్గా ఉండడం. ఓకే, రెక్టాంగులర్ అంటే ఇట్లా రెక్టాంగిల్ లాగా. నెక్స్ట్, ట్రెల్లిస్ అండ్ డెండ్రిటిక్ చూద్దాం. The streams within a drainage basin from certain patterns depending on the slope of the land. అంటే ఇప్పుడు నది ఇలా పారుతుంది అనుకుందాం, లేకపోతే ఇలా పారుతుంది అనుకుందాం, లేకపోతే ఇలా పైకి వెళ్తుంది అనుకుందాం. సో ఇది ఏ బేసిస్ మీద ఇలా పారుతుంటాయి అనేది క్వశ్చన్లో ఒక పార్ట్ ఏంటంటే, సో దానికి చిన్న పాయింట్ ఏంటంటే అండర్లయింగ్ రాక్ స్ట్రక్చర్. అంటే భూమి కింద ఉన్న రాక్స్ ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా నదులు పారుతుంటాయి.
యాజ్ వెల్ యాజ్ ద క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ ది ఏరియా. అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంది, ఎండ ఎక్కువ ఉందా, వాన ఎక్కువ ఉందా, నార్మల్గా ఉన్నాయా. సో ఈ ప్యాటర్న్స్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. డెండ్రిటిక్, ట్రెల్లిస్, రెక్టాంగులర్ అండ్ రేడియల్. సో ద డెండ్రిటిక్ ప్యాటర్న్ డెవలప్స్ వెర్ ద రివర్ ఛానల్ ఫ్లోస్ టు స్లోప్ ఆఫ్ ద టెరైన్. సో ఇక్కడ నేల ఇలా స్లోప్గా ఉందనుకోండి, ఆబ్వియస్లీ రివర్ కూడా ఇట్లా స్లోప్గానే ఫామ్ అవుతుంది. సో ఇది అన్నమాట ఈ డెండ్రిటిక్ ప్యాటర్న్ అంటారు దీన్ని. సో ద స్ట్రీమ్ విత్ ది ట్రిబ్యూటరీస్ రిజెంబుల్ ద బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ. అంటే ఇట్లా ఇది స్లోప్ కదా, బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ అంటే ఇట్లా ఇట్లా ఇలా 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 మళ్ళీ ఇక్కడ దీనికి ఇట్లా ఇట్లా ఇలా. సో ఇది బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీని డెండ్రిటిక్ ప్యాటర్న్ అంటారు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ పెనిన్సులర్ రివర్స్. మన పెనిన్సులర్ రివర్స్ నుంచి క్వశ్చన్. ఆల్ ద రివర్స్ ఆఫ్ ద పెనిన్సులర్ ఇండియా originate in the Western Ghats and flow towards the Bay of Bengal. So ఇది పెనిన్సులర్ రివర్. పెనిన్సులా అన్ని రివర్స్, అన్ని పెనిన్సులాలో ఉన్న నదులు వెస్టర్న్ ఘాట్స్లో ఫామ్ అవుతాయి అంటున్నారు. సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ లేదా ఒక చిన్న టిప్ అనుకోండి. ఎక్కడైతే ఇట్లా ఆల్ అని ఉంటుందో అది 99% తప్పు. ఆ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. ఆల్ అని ఉంటే 99% ఆ స్టేట్మెంట్ తప్పే. ఓకే, సో ఇక్కడ కూడా అది తప్పే. ఆల్ ద రివర్స్ ఆఫ్ పెనిన్సులా ఇక్కడ మాత్రం కాదు, కొన్ని ఇక్కడ అవుతాయి, కొన్ని ఇక్కడ అవుతాయి, కొన్ని ఇక్కడ కూడా అవుతాయి. ఓకే, నెక్స్ట్, ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పెనిన్సులా రివర్స్ ఆర్ సీజనల్ ఇన్ నేచర్. అంటే ఇందాక అనుకున్నట్టు హిమాలయన్ రివర్స్ ఎలా ఉంటాయి, పెరీనియల్, ఈ 365 రోజులు వాటిలో నీళ్ళు ఉంటూనే ఉంటాయి. కానీ మన పెనిన్సులర్ రివర్స్లో అట్లా ఉండే పరిస్థితి లేదు. కొన్ని ప్లేసెస్లో గోదావరి కనుక మనం చూసినట్టయితే ఎండిపోతాయి, అసలు నీళ్ళే ఉండవు ఆ నదిలో. సో ఇది ఈ పాయింట్ గురించి చెప్తున్నారు అనమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ పెనిన్సులర్ రివర్స్ ఆర్ సీజనల్, అప్పుడప్పుడే నీళ్ళు ఉంటాయి. సో ఈ పాయింట్ కరెక్ట్. నెక్స్ట్, the peninsular rivers have longer and deeper courses as compared to Himalayan counterparts. అంటే హిమాలయన్ రివర్స్కి కంపేర్ చేస్తే, అంటే గంగా, బ్రహ్మపుత్రకి కంపేర్ చేస్తే పెద్దగా ఉంటాయి, లోతుగా ఉంటాయి అని కూడా అడుగుతున్నారు. సో మళ్ళీ ఇక్కడ కొంచెం కామన్ సెన్స్, హిమాలయన్ రివర్స్ ఉన్నంత పెద్దగా పెనిన్సులర్ రివర్స్ ఉండవు, అలాగే అంత లోతుగా కూడా ఉండవు అన్నమాట. సో ఇది కూడా తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ. నెక్స్ట్, బ్రహ్మపుత్ర ఈజ్ నోన్ యాజ్ డాష్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర పేరేంటి? సో శాంగ్పో, జమున, జెస్తా అండ్ నన్. చూద్దాం. ఇది బంగ్లాదేశ్, ఇండియా, ఇది బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర ఇట్లా వస్తుంది అనమాట, ఇట్లా వచ్చేసి ఇది ఇన్ ప్యాటర్న్. సో దీని పేరు జమున అంటారనమాట. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్రాని జమున అంటారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, మనం బంగ్లాదేశ్ జమున, బ్రహ్మపుత్రాన్ని జమున అంటున్నారు, అది యమునానేమో లేకపోతే గంగానేమో అని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, బంగ్లాదేశ్లో దీన్ని జమున అంటారు. సో మళ్ళీ ఇది కూడా బంగ్లాదేశ్ ఈ మధ్యలో న్యూస్లో వస్తుంది, ఎందుకంటే అక్కడున్న హిందూస్ మీద అటాక్స్ జరిగాయి, లేకపోతే ఇంకా వేరే విషయాల్లో కూడా బంగ్లాదేశ్ న్యూస్లో ఉంది. సో మనం బంగ్లాదేశ్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. సో అది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ద ఇండస్ రివర్. సో ఇండస్ రివర్ ఉంటుంది కదా, దాని ట్రిబ్యూటరీ కానిది ఏంటి అని అడుగుతున్నారు. జస్కార్, గండక్, నుబ్రా, షోక్. చూద్దాం.
ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్. గండక్ ఇస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గాంగెస్ రివర్ అంటే గంగా. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మనకి ఇది బేసిక్స్ తెలిసి ఉండాలి. కృష్ణ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి, ఉపనదులు ఏంటి, గోదావరి ఉపనదులు ఏంటి, ఇండస్ ఉపనదులు ఏంటి, ఇండస్ అంటే సింధు ఉపనదులు ఏంటివి, గంగావి ఉపనదులు ఏంటి, ఇవి బేసిక్ క్వశ్చన్స్ అన్నమాట, మనకు తెలిసి ఉండాలి. సో ఇది ఇండస్ ఉపనదే, ఇది ఇండస్ ఉపనదే, ఇది ఇండస్ ఉపనదే. కానీ క్వశ్చన్ ఏంటి, ఉపనది కానిది అని క్వశ్చన్ అన్నమాట. నాట్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ గండక్. నెక్స్ట్, the largest freshwater lake of India is located in which of the following state? Uttarakhand, Himachal Pradesh, Manipur, Jammu and Kashmir. చూద్దాం. సో ఇది ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్, ఎంత బాగున్నాయి. సో Wular Lake in Jammu and Kashmir is the largest freshwater lake in India. So ఆన్సర్ వచ్చేసి, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ వూలార్ లేక్ అన్నమాట. చూడండి ఎంత బాగుంది ఆ సీనరీ, చూడండి అసలుకి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ రైజెస్ ఇన్ ద బ్రహ్మగిరి రేంజ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్? మళ్ళీ వెస్టర్న్ ఘాట్స్ అంటే మళ్ళీ ఇక్కడ పెనిన్సులా, ఇది వెస్టర్న్ ఘాట్స్. బ్రహ్మగిరి రేంజ్ ఎక్కడ ఉందో మనకు తెలిసి ఉండాలి. బ్రహ్మగిరి రేంజ్ అప్రాక్సిమేట్గా ఈ ఏరియాలో ఉంటుంది అన్నమాట. ఆప్షన్స్ చూద్దాం. కావేరి, నర్మదా, తాపి అంటే తపతి అని కూడా అంటారు, మహానది. నర్మదా, తాపి అవి ఇక్కడ ఉంటాయి, నర్మదా ఒకటి, తాపి ఒకటి. సో ఈ రెండు తీసేయచ్చు. కొంచెం డౌట్ ఉంటే మహానది, కావేరి, ఈ రెండింటి మధ్యలో డౌట్ ఉండే అవకాశం ఉంటుంది. దీనికి మనకి మ్యాప్స్ గురించి, నదుల గురించి కరెక్ట్గా తెలిసి ఉండాలి. చూద్దాం. సో ఇది కావేరి రైజెస్ ఇన్ బ్రహ్మగిరి రేంజ్. బ్రహ్మగిరి రేంజ్లో కావేరి వస్తుంది అన్నమాట, వెస్టర్న్ ఘాట్స్. And it reaches Bay of Bengal in south of Cuddalore in Tamil Nadu. సో ఇక్కడ కర్ణాటకలో బ్రహ్మగిరి రేంజ్ ఇక్కడ ఉంటుంది, కావేరి ఇలా 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 బే ఆఫ్ బెంగాల్లోకి కడలూరు డిస్టిక్లో నుంచి వెళ్ళిపోతుంది. అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈస్ ద లార్జెస్ట్ పెనిన్సులార్ రివర్? సో పెనిన్సులార్ రివర్స్లలో, పెనిన్సులాలో ఉన్న నదులలో అన్నిటికన్నా పెద్దది ఏంటి అని అడుగుతున్నారు. గోదావరి, సాన్, మహానది, కృష్ణ. చూద్దాం. సో మహానది 857 కిలోమీటర్స్, గోదావరి 1465 కిలోమీటర్స్, కృష్ణ 1400 కిలోమీటర్స్, కావేరి 800 కిలోమీటర్స్, నర్మదా 1312 కిలోమీటర్స్, తపతి 724 కిలోమీటర్స్. సో ఆబ్వియస్గా చూసుకుంటే గోదావరి అన్నిటికన్నా పెద్దది. సో గోదావరి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కనుక మీకు కరెక్ట్గా తెలుసుంటే మీరు చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే రివర్స్, దాని ఆరిజిన్ ఎక్కడ, లెంత్ ఎక్కడ, మేజర్ ట్రిబ్యూటరీస్ ఏంటి, అంటే ఉపనదులు ఏంటి, ఏ స్టేట్స్ నుంచి ఫాలో అవుతాయి, ఎక్కడ కలుస్తాయి, ఏ సముద్రంలో కలుస్తాయి, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది అన్నమాట. నెక్స్ట్, which of the following city is located on the water divide between the Indus and Ganga river systems? ఇండస్, గంగాకి మధ్యలో ఏ సిటీ ఉంది అని క్వశ్చన్. పటియాలా, అంబాలా, పానిపట్, చండీగఢ్. చూద్దాం. సో అంబాలా ఈజ్ లొకేటెడ్ ఆన్ ద వాటర్ డివైడ్ బిట్వీన్ ఇండస్ అండ్ గంగా. సో ఇక్కడ ఒక చిన్న నోట్ అన్నమాట, ఇది ప్యూర్లీ ఫ్యాక్చువల్ క్వశ్చన్.
ఇది ఐదర్ కరెక్ట్గా తెలిసి ఉండాలి లేకపోతే తెలియకపోయి ఉండాలి. మోస్ట్లీ తెలియకుండా ఉండే అవకాశాలే ఎక్కువ, ఎందుకంటే అంత డీప్గా జనరల్గా మనం చదవం. సో మోస్ట్ ఆఫ్ యూ మైట్ నాట్ నో ద ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్లలో గెస్సింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి రాంగ్ ఆన్సర్ ఇస్తుంటుంది. సో మనం ఒకవేళ ఈ ఎగ్జామ్స్లో నెగటివ్ మార్కింగ్ కనుక ఉంది అనుకుంటే సింపుల్గా ఇలాంటి క్వశ్చన్స్ని వదిలేసేయాలి. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉండి దాంట్లో మనం ఏం గెస్ తీసుకోలేకపోతున్నామంటే ఇది వదిలేయాలి. మరి ఈ క్వశ్చన్ని వదిలేయాలా, ఆన్సర్ చేయాలా, అటెంప్ట్ చేయాలా, ఎలా చేయాలి అని అనుకుంటే మీకు ప్రాక్టీస్ ద్వారా అది వదిలేయాలా ఆన్సర్ చేయాలని అర్థమవుతుంటుంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్ which questions to leave as it is which one to target, as it is to which one to target తెలుసుకోవాలి. ఇది మనం ముందు క్లాసెస్లో కూడా ఏది వదిలేయాలి, ఏది అటెంప్ట్ చేయాలి, ఏది కొంచెం రిస్క్ తీసుకొని కూడా అటెంప్ట్ చేయాలి అనేది ముందు క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇదైతే తెలుసుకోవాలి, ఇది బేసిక్ క్వశ్చన్. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఇద్దరు అటెంప్ట్ చేయాలా వద్దా అనేది మనకి ముందే ఐడియా ఉండాలి. Next, which of the following is not a peninsular tributary of Ganga? So, Ganga, not a peninsular tributary. Chambal, Son, Betwa, and Yamuna. So, Yamuna is a Himalayan river, not a peninsular river. Yamuna, Himalayan nadi, peninsula nadi kaadu. So correct answer వచ్చేసి Yamuna. The main tributaries of Ganga which come from the peninsular uplands are Chambal, Betwa and Son. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, ఇది మీరు తెలుసుకోవాలి. గంగా యొక్క ఉపనదులు కొన్ని పెనిన్సులాల నుంచి కూడా వస్తాయన్నమాట. దాంట్లో ముఖ్యమైనవి చంబల్, బెత్వా అండ్ సన్. ఓకే, these rise from the semi-arid areas, have shorter courses and do not carry much water in them. చిన్నవి కానీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ బిట్, తెలుసుకోవాలి, తెలిసి ఉండాల్సిందే. సో నెక్స్ట్, వాట్ ఈస్ మహావత్? సమ్మర్ రెయిన్ఫాల్, స్ప్రింగ్ రెయిన్ఫాల్, వింటర్ రెయిన్ఫాల్ అండ్ నన్. సో మహావత్ అంటే వింటర్ రెయిన్ఫాల్ అన్నమాట, నార్థన్ ఇండియాలో వస్తుంటాయి. ఇది ఎందుకు వస్తుంటాయి అంటే సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ ద వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. అంటే ఇండియా నుంచే కాకుండా వెస్ట్ నుంచి కూడా, అంటే వెస్టర్న్ సైడ్ నుంచి కూడా, మెడిటరేనియన్ సీ ఆ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంటాయి అన్నమాట ఇది. సో అది మహావత్. So next, consider the following: latitude, altitude, ocean currents. Which of the above controls the climate of any place? ఏదైనా ఒక ప్రాంతంలో క్లైమేట్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని క్వశ్చన్. లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్ అండ్ ఓషన్ కరెంట్స్. సో ఆప్షన్స్ చూసుకుంటే 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2 and 3 చూద్దాం. సో క్లైమాటిక్ కంట్రోల్స్, దేర్ ఆర్ 6 మేజర్ కంట్రోల్స్. ఇది మీకు తెలిసే ఉండాలి. మేజర్గా 6 ఉంటాయి ఏ ప్లేస్కైనా, ఈ భూమి మీద ఎక్కడ చూసినా కానీ మేజర్గా 6: లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్, డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ అంటే సముద్రం నుంచి ఎంత దూరంలో ఉంది, ఓషన్ కరెంట్స్ అంటే ఓషన్స్ నుంచి వచ్చే గాలులు, రిలీఫ్ ఫ్యూచర్స్ అంటే రిలీఫ్ అంటే అక్కడ కొండలు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా, నదులు ఉన్నాయా, ఎడారి ఉందా, ఇంకేముంది అని. సో ఈ 6 ముఖ్యంగా ఒక ప్లేస్లో ఉన్న క్లైమేట్ని డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1, 2 and 3. నెక్స్ట్, which of the following is the most widespread forest of India? Tropical evergreen forest, tropical deciduous forest, mountain forest,
మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఆన్సర్ వచ్చేసి ట్రాపికల్ డెసిడియస్. ఈ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ల గురించి ఎప్పుడూ అడుగుతూనే ఉంటారు ఏదో ఒక ఎగ్జామ్లో, ఎంత చిన్న ఎగ్జామ్ అయినా ఎంత పెద్ద ఎగ్జామ్ అయినా. సో దీని గురించి మనం బాగా తెలుసుకోవాలి. సో ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ ఏంటంటే మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ అనమాట, ఎక్కువ అవే ఉంటాయి ఇండియాలో. వీటిని మాన్సూన్ ఫారెస్ట్స్ అని కూడా అంటారు. నెక్స్ట్, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ రిసీవ్ రెయిన్ఫాల్ బిట్వీన్ ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ కురుస్తుంది అనేది క్వశ్చన్. ఇది కూడా ఒక బేసిక్ క్వశ్చన్, తెలిసే ఉండాలి అంతే. ఆప్షన్స్ చూసుకుంటే ఇది యాండ్ కాదండి, సారీ, ఇట్ ఈస్ 270 సెంటీమీటర్ టు 200 సెంటీమీటర్, జస్ట్ రివర్స్. నెక్స్ట్, 70 to 250 centimeters, less than 50 centimeters, and 250 to 260 centimeters. So the right answer is 70 to 200 centimeters. ఒక దగ్గర 70, ఒక దగ్గర 100, ఒక దగ్గర 150, అలా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్, డాష్ టైప్ ఆఫ్ సాయిల్ డెవలప్స్ ఇన్ ఏరియాస్ విత్ హై టెంపరేచర్ అండ్ హెవీ రెయిన్ఫాల్. ఆప్షన్స్ వచ్చేసి బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, రెడ్ సాయిల్, అలోవియల్ సాయిల్. ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, వర్షపాతం ఎక్కువ ఉంటుందో అక్కడ ఏ విధమైన మట్టి ఉంటుంది అని క్వశ్చన్. ఇందాక చూసుకున్నాం అలూవియల్ సాయిల్ గురించి, ఇందాకే చదివాం. ఇవి నార్థన్ ప్లెయిన్స్లో నదులు తీసుకొస్తాయి అని తెలుసుకున్నాం. సో దీన్ని ఎలిమినేట్ చేసేయండి, ఎక్స్క్లూడ్ చేసేయండి. ఈ మూడు ఉన్నాయి, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్. చూద్దాం. So the laterite soil develops in areas with high temperature and heavy rainfall. ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉండి వర్షాలు ఎక్కువ ఉంటాయో లాటరైట్ ఉంటుంది అన్నమాట అక్కడ. సో ఇంటెన్స్ లీచింగ్ డ్యూ టు హెవీ రెయిన్, బాగా వర్షం పడుతుంది కదా, ఉన్న పైన ఉన్న మట్టి అంతా కొట్టుకుపోతుంది అనమాట, ఇంటెన్స్ లీచింగ్. ఇది లాటరైట్ సాయిల్ గురించి. నెక్స్ట్, హ్యూమస్ కంటెంట్ ఆఫ్ లాటరైట్ సాయిల్. సో హ్యూమస్ కంటెంట్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా, మరీ తక్కువ ఉంటుందా, నార్మల్గా ఉంటుందా? వెరీ లో, లో, హై అండ్ మీడియం. సో హ్యూమస్ కంటెంట్ అంటే ఏంటి తెలుసుకుందాం, నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో తెలుసుకుందాం. సో ఆన్సర్ చూసుకుంటే హ్యూమస్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఈస్ లో బికాస్ మోస్ట్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ పర్టిక్యులర్లీ డీకంపోజర్స్ బ్యాక్టీరియా డెస్ట్రాయిడ్ డ్యూ టు హై టెంపరేచర్. సో లాటరైట్ సాయిల్ అంటే ఇదన్నమాట, ఇలా ఉంటుంది. మీరు ఒకసారి మళ్ళీ గూగుల్ చేయండి లాటరైట్ సాయిల్ గురించి, ఇలా ఉంటుంది. సో బాగా వర్షం పడుతుంది లేకపోతే బాగా టెంపరేచర్ కదా, పైన మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి, ఇలా ఉంటుంది అనమాట. ఈ లాటరైట్ సాయిల్లో పెద్ద పంటలు కూడా పెద్దగా ఏం పండవు. సో అది ప్రాబ్లం. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్: contour plowing, terrace cultivation, strip cropping, shelter belts. Which of the above can be used in soil conservation? Soil conservation, మట్టిని బాగా వాడుకోవాలంటే ఎలా, దాన్ని చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయాలంటే ఏ మెథడ్స్ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సో అన్నీ ఇంపార్టెంట్, అన్నీ సాయిల్ని కన్జర్వ్ చేయడానికి ఉపయోగపడేవే. వీటి గురించి మీరు లైట్గా గూగుల్ చేయండి, తెలిసిపోతుంది. వీటి గురించి మనం ఇన్డెప్త్గా కూడా ఫ్యూచర్ క్లాసెస్లలో డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క క్వశ్చన్ అనే కాదు, ఇందాక మనం చూసుకున్న గతలో అన్ని క్వశ్చన్స్ గురించి కూడా ఇన్డెప్త్గా మనం ఫ్యూచర్ క్లాసెస్లలో డిస్కస్ చేద్దాం. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ డాష్ పాపులేషన్ ప్రెషర్ ఆన్ ల్యాండ్. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఎక్కడ, ఏ ఏరియాలలో వాడతారు అంటే పాపులేషన్ ప్రెషర్ ఎక్కువ ఉన్న దగ్గర, తక్కువ ఉన్న దగ్గర, మరీ తక్కువ, లేకపోతే నార్మల్. చూద్దాం. దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హై పాపులేషన్ ప్రెషర్ ఆన్ ల్యాండ్. ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఉంటుంది అనమాట. ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ దాని గురించి మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. జూమింగ్ కల్టివేషన్ రీజన్. జూమింగ్ కల్టివేషన్ అంటే జనరల్గా ఇది ట్రైబల్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒక ఏరియాని తీసుకుంటారు, ఒక ఏరియా ఇట్లా
ఇక్కడ తీసుకొని ఫస్ట్ ఇక్కడ కొంచెం కల్టివేషన్ వ్యవసాయం చేస్తుంటారు. ఇదంతా ఇక్కడ కల్టివేషన్ అయిపోయినాక మొత్తం ఈ ఏరియాని మళ్ళీ కాల్ చేస్తారు. కాల్ చేసి మళ్ళీ వేరే ఏరియాకి వెళ్తారు. ఇక్కడ చేస్తారు, వ్యవసాయం చేస్తారు. మళ్ళీ ఇది మొత్తం అయిపోయాక మళ్ళీ దీన్ని కాల్ చేసి మళ్ళీ వేరేలా చేస్తుంటారు. తర్వాత ఇక్కడికి వెళ్తారు, తర్వాత ఇక్కడికి వెళ్తారు, తర్వాత ఇక్కడికి వెళ్తారు. ఈ ఏరియాస్ నుంచి ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ బాగుంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఆ భూమి కానీ భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, కెమికల్స్, చెట్లు ఇవన్నీ మళ్ళీ మంచిగా పోతుంటాయి. సో జూమింగ్ కల్టివేషన్ అంటే ఇది. దీని పేర్లు డిఫరెంట్ పేర్లు ఉంటాయి. పోడు ఆంధ్రప్రదేశ్లో, నెక్స్ట్ కుమారి ఈస్టర్న్ ఘాట్స్, బేవార్ మధ్యప్రదేశ్. విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? 1 and 3 only, 2 only, 2 and 3 only, 1, 2, 3. చూద్దాం. సో పోడు ఆంధ్రప్రదేశ్ కరెక్ట్, కుమారి వెస్టర్న్ ఘాట్స్, బేవార్ మధ్యప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి 1 and 3. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ రబ్బర్ కల్టివేషన్. It can be grown only in equatorial regions. ఇందాక చెప్పాను కదా, ఆల్ అనే స్టేట్మెంట్ ఎక్కడైతే ఉందో, ఆల్ అనే పదం ఎక్కడైతే ఉంటుందో అది మోస్ట్లీ తప్పు. అలాగే ఓన్లీ అని ఉన్న స్టేట్మెంట్ కూడా మోస్ట్లీ తప్పు. 99% ఆల్ అండ్ ఓన్లీ అని ఉంటే అది తప్పు. మీరు ఇది గట్టిగా బాగా గుర్తుపెట్టుకోవాలి. So next question. It requires most moist and humid climate with rainfall of more than 100 centimeters and temperature about 25 degrees centigrade. So question వచ్చేసి which of the statements are not correct? ఇది గమనించాలి. క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి. ప్రతి ఒక్క అక్షరం క్వశ్చన్లో జాగ్రత్తగా చదవాలన్నమాట. చూద్దాం ఆన్సర్ ఏంటో చూద్దాం. So it is an equatorial crop, but under special conditions it is also grown in tropical and subtropical areas. ఇక్కడ ఏంటి, ఈక్వటోరియల్లోనే ఉంటుంది అంటున్నారు, కానీ కాదు, వేరే దగ్గర కూడా ఉంటుంది కొన్ని కండిషన్స్లలో. నెక్స్ట్, ఇట్ రిక్వైర్స్ మాయిస్ట్ హ్యూమిడ్ క్లైమేట్ విత్ రెయిన్ఫాల్ మోర్ దాన్ 200 centimeters. ఇక్కడ ఏంటి, ఓన్లీ 100 అంటున్నాడు, కానీ 200. జనరల్గా మనము ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదివేసి ఓకే ఇది కరెక్ట్ అనుకుంటాము, ఈ నెంబర్స్ కూడా చూడకుండా ఇది కరెక్టే అనుకొని మార్క్ చేస్తుంటాం, కానీ తప్పు. అందుకే ప్రతి ఒక్క అక్షరం జాగ్రత్తగా చదవాలి ఎగ్జామ్స్లో. సో ఇక్కడ చూసుకుంటే ఈ రెండు తప్పే. వీళ్ళు అడిగేది ఏంటి, తప్పేంటి అని అడుగుతున్నారు. సో బోత్ ఇది రైట్ ఆన్సర్ అన్నమాట.